బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదొక ట్రావెల్ వ్లాగ్. కదిరి టు బెంగళూరు. అతి కష్టం మీద కదిరి టు బెంగళూరు రావాల్సి వచ్చిందనమాట. ఈ టాప్ అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది నాకు నా బర్త్డేకి. ఇది వచ్చేసి ఒక రీల్ చేద్దామని చెప్పి వీడియో తీసుకున్నాను. లైక్ ఇండియా హెయిర్ డ్రైయింగ్ వర్సెస్ యుఎస్ ఆర్ అదర్ కంట్రీస్ హెయిర్ డ్రైయింగ్ అందుకని చెప్పి తీసుకున్నాను. చేయాలి మరి ఒక రీల్ అనేది, ఎడిట్ చేయాలి దాన్ని కూడా. ఇది వచ్చి నేను బెంగళూరుకి తీసుకెళ్ళే లగేజ్ 2 బ్యాగ్స్. ఆ 2 బ్యాగ్స్ కూడా ఫుల్ అయిపోయాయి అనమాట. ఇంకా అమ్మ మధ్యాహ్నం కోసం అని చెప్పి లంచ్ బాక్స్ ఇచ్చింది. చపాతీ విత్ మామిడికాయ పచ్చడి. ఇంకా బాక్స్ తీసుకొని ఆటో వస్తే ఇంటి దగ్గరికి లగేజ్ పెట్టేసి ఆటోలో ఇంకా కదిరికి వెళ్ళిపోయాను బస్ స్టాండ్కి. అక్కడికి వెళ్తే ఆ బస్సు ఎంతసేపుకి రాలేదండి. ఎప్పుడో 11కి రావాల్సిన బస్సు 12కి వచ్చింది. వెరీ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అది మాత్రం, చాలా చెప్పుకోకూడదు. ఇంకా కదిరిలో అంటారా ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. అదేంటో మరి నాకు బెంగళూరు లాగానే అనిపించింది. ఎటు చూసినా బండ్లే తిరిగి తిరిగి పెడుతున్నా అట్నే. ఇంకా ఏం చేయలేం కదా, కాసేపు తప్పించుకొని ఆ ట్రాఫిక్ నుంచి అట్లా అట్లా వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది. బట్ స్టిల్ రాలేదు బస్సు ఆ టైంకి. అదే చెప్పాను కదా 11కి ఎప్పుడు రావాల్సిన బస్సు 12కి వచ్చిందని చెప్పేసి వెయిట్ చేసి 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 ఫైనల్లీ బస్సు వస్తే బస్సు ఎక్కేసాను. ఆ బస్సులో నాతో పాటు అనిత కూడా వచ్చిందనమాట. ఇద్దరికి విండో సీటే కావాలి, అందుకని చెప్పి వెనక ముందు బుక్ చేసుకున్నాం. సో ఇంకా కాసేపు తినాలనిపిస్తే తెగివడలు తినేసి మధ్యలో లేపాక్షి వస్తే అది ఒక క్లిప్ అలా వీడియో తీసుకొని అదొక మెమరీ లాగా. నాకు ఇంతవరకు చెప్తే నమ్మరు కానీ నేను ఇంతవరకు లేపాక్షికి కూడా పోలేదండి. బస్సులో కాసేపు స్లీప్ వేసేసి ఆ బస్సు ఏమో పైకి కిందకి ఎగరేస్తూ ఉంటే సరిగా నిద్ర రాకుండా ఉంటే తప్పలేదు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. ఫైనల్లీ ఎలాగో బెంగళూరు చేరుకున్నాం. ఇంకా బెంగళూరు స్టార్ట్ అవ్వగానే ట్రాఫిక్ అబ్బా, అందులో ఈవినింగ్ అయింది. ఇంకా ఫుల్ హెవీ ట్రాఫిక్ అనమాట. మరి ఫ్లైఓవర్ మీద పోవాల్సింది మరీ రౌండ్ వేసుకొని కింద నుంచి పైకి వెళ్ళాడు. అదొక మైనస్. కానీ ఎలాగోలాగా ఇంకా రీచ్ అయిపోయామన్నమాట మెజెస్టిక్కి రాగానే ఇంకా కొంచెం హమ్మయ్య అనిపించింది. మళ్ళీ మెజెస్టిక్ నుంచి కొంచెం పోవాలి కదా, అదొక పెద్ద దిగులు అనమాట. అందులో ఈవినింగ్ ఫుల్ ట్రాఫిక్. అబ్బా, బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ ట్రాఫిక్ గురించి. ఇక్కడ ఒక క్యూట్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఫోన్ తప్ప పక్కన మనుషుల్ని చూడట్లేదు. అందుకే ఒక వీడియో తీశాను. ఇంకా నెక్స్ట్ డే ఇది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఉంది కదా, అందుకని చెప్పేసి సో ఎక్కడ చూసినా ఫుల్గా డెకరేషన్స్ అన్నీ చేశారనమాట. రాముడికి పూజలు చేయాలని చెప్పి ఇంకా మెజెస్టిక్ వస్తే దిగేసి లగేజ్ తీసుకొని అలా సిటీ బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాం. ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే తెలిసిందే కదా, సీట్స్ దొరకవు. బట్ స్టిల్ నిలబడుకొని అయినా సరే వెళ్ళాల్సిందే. మళ్ళీ లేట్ అయితే ఆ బస్సు కూడా ఉండవన్నమాట, అంత ఫుల్ ఉంటుంది. అందుకని చెప్పి తెచ్చిన లగేజ్ అంతా తీసుకొని బస్సు ఎక్కేసామన్నమాట. బస్సు ఎక్కాక ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా లేదండి. అందరూ ఫస్ట్ టు లాస్ట్ వరకు వెళ్ళాల్సిన వాళ్ళే, బట్ దొరకనే లేదు సీటు. ఇంకా స్టేజ్ వస్తుంది ఇంకొక 10 మినిట్స్లో అనగా అప్పుడు నాకు ఒక సీట్ దొరికింది. ఓకేలే అని కూర్చొని వచ్చినాం. ఇంకా ఇది మా సంత మొత్తం ఫుల్ చాలా ఉంది. నాది ఎప్పుడు సర్దాలో ఉంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనిత వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి రెడీ అయ్యింది. కాసేపు నేను ఎడిటింగ్ చేసుకుంటా ఉంటే తను చూస్తూ ఉన్నది. అలాగే కాసేపు మాట్లాడుకొని ఇంకా తను వెళ్ళాలి అంటే రెడీ అయిపోయి వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నేను కూడా తనకి బాయ్ చెప్పేసి వాళ్ళ ఇంటికి పంపించేసి, వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి, వాళ్ళ అన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సో అందుకని చెప్పి బాయ్ చెప్పేసి వచ్చేసాను. తను ర్యాపిడో బుక్ చేసుకుంది, ఇంకా బైక్లో వెళ్ళిపోయింది అనమాట. ఇదేంటి అంటే ఈవినింగ్ ఇక్కడ
దగ్గరలోనే పూజ చేశారు. రాముల ఫోటో పెట్టి, రాముల దేవుడికి. ఇంకా అన్నదానం చేశారనమాట. అండ్ పానకం కూడా ఇచ్చారు. దేవుడి ప్రసాదం అంటే మనం వదులుతామని చెప్పండి, ముందుగానే ఉంటాం రెడీగా. అందుకని పోయి తెచ్చుకొని తినేసి తాగేసాం. కానీ ఇంకా పక్కనున్న గుళ్ళో కూడా ఇది అంటే డెకరేషన్ చేశారు. లోపల మాత్రమే, దేవుడికి మాత్రమే చేశారు, బయట ఏం చేయలేదు. బట్ అన్నదానం అవి ఇవి చేశారనమాట గుళ్ళో కూడా. కానీ మేము గుళ్ళోకి పోలేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తినేసాం కాబట్టి. ఇంకా అక్కడికి ఎలాగో ఉంటే నాకు ఈ టెంకాయ నీళ్ళు అంటే బాగా ఇష్టం అనమాట. అందుకే తాగుదామని చెప్పి వెళ్తే ఇక్కడ ఈ అంకుల్కి మేము డైలీ కస్టమర్స్ అనమాట. లైక్ ఎలా అంటే ఒక కాయ ఇచ్చినాను అనుకోండి, అది తాగేసినాం అనుకోండి, అది కొబ్బరి బలిసిపోయినా లేకపోతే వాటర్ ఫస్ట్ ఇచ్చిన కాయలో వాటర్ తక్కువ ఉన్నా సరే మళ్ళీ డబల్ ఇస్తారనమాట. ఎప్పుడు అంతే అంకుల్. మరి అమౌంట్ మాత్రం ఒక కాయకే తీసుకుంటారు. కొంతమందికి అలా ఉంటుంది. ఎప్పుడు పోయినా అలాగే ఇస్తారు అంకుల్ మాత్రం. చాలా మంచివారు అసలు. మీకు కూడా ఇష్టమైన టెంకాయ అంటే కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా రిటర్న్ హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, అదర్ స్టేట్స్ కావచ్చు, వెళ్ళిపోయారా అతి కష్టం మీద చెప్పండి. ఇది బెంగళూరులో కొన్ని చోట్ల కొన్ని స్ట్రీట్స్ అన్నీ తిరిగితే ఈవినింగ్ అలా కనిపించాయి అనమాట అన్ని డెకరేషన్స్. సో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.